లతా ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం పర్ఫెక్ట్ గా మరమరాల లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి। దీంట్లో నీళ్లు పోసుకోకుండానే బెల్లం పాకం తయారు చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా స్పూన్ తో తిప్పుకుంటూ పాకం తయారు చేసుకోవాలి। ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు స్పూన్ తో కలుపుకుంటూ ఉండాలి। బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి। ఇప్పుడు పాకం రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్ లో నీళ్లు తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని వేస్తే ఇలా జెల్లీలా రావాలి। మీరు చూస్తున్న విధంగా ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లో ఒక్కొక్క కప్పు మరమరాలు వేసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరమరాలని వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా ఒక్కొక్క కప్పు వేసుకుంటూ కలుపుకోవడం వలన బెల్లం పాకం మరమరాలకి బాగా పడుతుంది। ఒక కప్పు బెల్లానికి 3 కప్పుల మరమరాలు వేసుకోవచ్చు। స్వీట్ తక్కువగా తినేవారు మరొక హాఫ్ కప్పు మరమరాలు కూడా వేసుకోవచ్చు। ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి। ఆ తర్వాత చేయితో ఇలా మరమరాలని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి। చూశారుగా ఎంత బాగా వచ్చిందో। ఎంతో టేస్టీగా ఫాస్ట్గా తయారు చేసుకునే మరమరాల లడ్డు రెడీ। ఇప్పుడు ఈ లడ్డూని ఫ్రూటీ పాపకిచ్చి టేస్ట్ చేయమందాం। చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడి తినే మరమరాల లడ్డు మీరు రెడీ చేయండి। థ్యాంక్ యూ। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి। అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి। థ్యాంక్ యూ।